వరుణ్ తేజ్ హీరోగా తన చెల్లెలు నిహారిక కొనిదెల నిర్మాణంలో బరి పాన్ ఇండియా చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. యదువంశీ దర్శకత్వంలో వాలీబాల్ నేపథ్యంలో ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తొలిసారిగా తన తండ్రి నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. హ్యాండ్సప్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగబాబుతో కనిపించిన వరుణ్ దాదాపు 26 ఏళ్ల తరువాత పూర్తిస్థాయి నటుడుగా ఆయనతో కలిసి బరిలో భాగం కాబోతున్నారు. కొరియన్ కనకరాజు సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత వరుణ్ తన సోదరి నిహారిక కొనిదెల నిర్మాణంలో బరి అనే పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద రూపొందనున్న ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వరుణ్ తేజ్ లీక్ చేశారు. బరీ సినిమాలో తొలిసారిగా తన తండ్రి నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వరుణ్ తేజ్ తెలిపారు. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో భాగంగా ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ తో జరిగిన జూమ్ మీటింగ్ లో వరుణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే చెల్లెలు నిహారిక ప్రొడక్షన్స్ లో వరుణ్ హీరోగా నటించడం స్పెషల్ గా అనిపిస్తుంటుంటే ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారని తెలిసి మెగా అభిమానులు మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు. 2000లో శివ నాగేశ్వరరావు రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాండ్సప్ అనే సినిమాలో వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇందులో నాగబాబుతో పాటుగా జయసుధ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సినిమాలో టెడ్డీ బేర్ అడిగే సీన్ లో వరుణ్ కనిపించారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బరీ సినిమాలో ఆయన తండ్రి నాగబాబు నటిస్తుండడం గమనార్హం. ఒకే ప్రాజెక్ట్ లో నాగబాబు, ఆయన ఇద్దరు పిల్లలు వరుణ్, నిహారిక భాగం అవుతుండటంతో దీన్ని మెగా ఫ్యామిలీ మూవీగా ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. వాలీబాల్ నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా బరీ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రకటించి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2027 సంక్రాంతికి బరిలోకి దించబోతున్నామని ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. వరుణ్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. ఆయన మోకాలికి సర్జరీ జరిగింది. దీంతో కొన్నాళ్ల పాటు షూటింగ్ లో పాల్గొలేనని పరిస్థితి వచ్చింది. ఆయా పూర్తిగా కోలుకున్న తర్వాత సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.